ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు మరి దాని మీద నిధులు పెడుతున్నారు మూసి ప్రక్షాళన చేస్తున్నాం అంటే ఏమైతుందంటే సంఘాలు ఏండ్ల తరబడి మాట్లాడుతున్నారు వీటి మీద చేస్తూ ఉన్నారు కార్యాచరణ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వాలు పట్టించుకోలే ఈరోజు మరి అధ్యక్ష మీ ద్వారా మరి ఈరోజు చెప్తా ఉన్నాం చాలా సంతోషం మొదటి దఫాగా మరి 1500 కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ అలాట్ చేసినారు అయితే దీనికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటే కాక మూసీ ప్రక్షాళనే కాక ఫ్యాక్టరీస్ల మీద కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా దీని మీద తగిన కార్యాచరణ చేయాలి అధ్యక్ష ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష మాకు మూసీ మీద నిధులు ఈ రోజు కేటాయించారు కాబట్టి మాకు మూసీ సంబంధిత మూసీ కాల్వల మీద మా యొక్క సబ్జెక్ట్ అధ్యక్ష మూసీ కాల్వలకు సంబంధించి మా ప్రాంత రైతులు ఈ యొక్క మురికి నీళ్లు హైదరాబాద్ నుంచి వచ్చిన కాలుష్యభరితమైన మురికి నీళ్లతోటే వ్యవసాయం చేయడానికి అలవాటు పడ్డారు ఆ మురికి నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష మూసీ కాలువల ద్వారా ముఖ్యంగా బునియాది గాని పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువల ద్వారా ఒలుగు ఏదైతే భువనగిరి నియోజకవర్గం అయితేంది ఆలేరు నియోజకవర్గం అయితేంది అట్లే తుంగతుర్తి అయితేంది నకరికల్ అయితేంది మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 12 మండలాలల్లో మరి దాదాపు 60,000 నుంచి 70,000 ఎకరాలకు నీరు పారుదల అవడానికి అవకాశం ఉన్నది అధ్యక్ష ప్రస్తుతం నాడు కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో నాడు బునియాది గాని అంతకుముందు కాల్వలు లేకుండా అధ్యక్ష ఈ కాల్వలను కాంగ్రెస్ హయాంలో చేపట్టినరు జల యజ్ఞంలో భాగంగా నాడు చేపట్టి దాదాపు సగం పూర్తి చేస్తే మరి ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ఈ కాల్వలను కూడా అంతకుముందున్న ప్రభుత్వం పాలకులు పట్టించుకోలే ఆ కాల్వలకు మేము పాదయాత్రలు చేస్తే నాడు 285 కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసిర్రు నిధులు విడుదల కాలే నిధులు రాలేదు అరకొర నిధులతోటి మరి 3 కాల్వల మీద 285 కోట్లు శాంక్షన్ అయితే ఏదో 140 కోట్లు మాత్రం రిలీజ్ అయినాయి ఒక్కొక్క కాల్వకు డివైడ్ చేస్తే 2016లో శాంక్షన్ అయ్యి పనులు మొదలైతే 2024 వరకు సంవత్సరానికి ఒక్కొక్క కాల్వకు 5 కోట్లు కూడా రాని పరిస్థితిలో ఉంటే అక్కడ ఉన్న పొక్లైన్లకు కానీ అక్కడ ఉన్న మిషనరీ శాలరీస్లకు మాత్రం సరిపోతుంది పనులు కావు పనేం కాలే వాళ్ళు ఏదో 40% అయిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష 60,000 ఎకరాలు మా యొక్క 12 మండలాలు 5 నియోజకవర్గాలలో సాగుబడికి సంబంధించిన కాల్వలు ఈ కాల్వలు మరి 60,000 ఎకరాలంటే ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుకు 60,000 ఎకరాల పారుదలకు సంబంధించిన ప్రాజెక్టుకు నిధులు పెట్టాలంటే కనీసం 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు సంబంధించి ఈ మూసీ కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా ఫ్లో అయ్యే వాటర్ ద్వారా కొన్ని ఆల్రెడీ ఉన్న కాలువలను వెడల్పు చేసి స్ట్రక్చర్స్ సరిగ్గా కడితే వెంటెడ్ పైప్స్ ఉన్నాయి వెంటెడ్ పైప్స్ ద్వారా గుర్రెబ్డెక్కాకు దాటి ఆ కాలువలలో నీళ్లు ప్రవేశించలేదు కాలువలు సన్నగా ఉన్నాయి కాలువలను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది వీటికి సరి అయిన నిధులు పెట్టి అధ్యక్ష 2 నిమిషాలు కంప్లీట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అధ్యక్ష దీనికి సంబంధించి ఈ సాగునీరు కాలువలకు నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 3 కాలువలకు సంబంధించి 400 కోట్ల రూపాయలు ప్రతిపాదించినరు ఎస్టిమేషన్స్ పెట్టినరని చెప్పి బడ్జెట్ ప్రద్దుల్లో పెట్టినరు చాలా సంతోషం అధ్యక్ష మొన్న మా ప్రాంతం కాలుష్యమైన ప్రాంతం కాబట్టి మొన్న వాటర్ ఫిల్టర్లు డబ్ల్యూటీపీలు పెట్టడానికి 10 గ్రామాలు తిరిగితే మొన్న ఆదివారం రోజు మరి సమయం దొరికింది కాబట్టి పోతే అక్కడ రైతులు తాగునీరే కాదు మాకు సాగునీరు లేదు మాకు మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది మాకు ఈ ప్రాజెక్టులు కావాలన్నా అంటే అరే ప్రశ్న అడిగినాము తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతాం మన మంత్రి గారు ఇక్కడికి సంబంధించిన మరి మన జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం చెప్పినాం తప్పకుండా వస్తుందన్నాం ఇంకొక విషయం అధ్యక్ష ఈ సాగునీరు కాలువకు సంబంధించిన నిధులు రావాలి కాలువలు కావాలి మా ప్రాంత ప్రజల ఆశలు మళ్ళా చిగురించాలని కోరుతూ ఇంకొక విషయం అధ్యక్ష బసవపురం రిజర్వాయర్ కాళేశ్వరంలో నాటి భాగమైనటువంటి బసవపురం రిజర్వాయర్ కూడా దానికి సంబంధించి అధ్యక్ష ప్రాజెక్టులు కట్టి కిందికి వేలాది ఎకరాలకు 1,00,000 ఎకరాలకు అనుకోండి కిందికి పారుదల కావాలంటే ముందుగా ఆ గ్రామాలు ముంపుకు ఏవైతే గురైతున్నాయో అక్కడికి సంబంధించిన 1000-2000 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో
అక్కడ తిమ్మాపురం కావచ్చు, బసవపురం కావచ్చు, ఆ పక్కకున్న తండాల గ్రామాలకు కావచ్చు, ముందు 1000 ఎకరాలకు 1,00,000 ఎకరాల కిందికి నిలవాలంటే ఇక్కడ ఊరు, భూమి, ఇల్లు వాళ్ళ ఉనికి కోల్పోయిన వాళ్లకు ముందుగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకు సంబంధించి R&R ప్యాకేజ్ కు 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించిన భూమికి సంబంధించి 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించిన స్ట్రక్చర్లకు మళ్ళీ 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 200 కోట్లు ఇస్తే ఇదే బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ సందర్భంగా వారు అదే బసవాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు మీద నుంచి పాదయాత్ర చేస్తూ మా భువనగిరిలో ఎంటర్ అయ్యి అక్కడ ఇబ్రాహీంపేట దిక్కు పోతుంటే వారెంబడి 65 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసినాం అధ్యక్ష. బసవాపురం రిజర్వాయర్ కూడా అతి ముఖ్యమైనదని కూడా ఈ సందర్భంగా చెప్తూ మాకు సంబంధించిన ఈ అంశాలన్నీ చేసి, ఎందుకంటే మా ప్రాంతము ఆ మూసి కాలుష్యం కానీ నీళ్లు లేని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి బాధపడ్డం. అంతకుముందున్న పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడన్నా ప్రజాపాలన వచ్చింది, ప్రజాస్వామ్య పాలన వచ్చింది, నిధులు పెట్టి మరి మన ప్రాంత ప్రజల ఆశలు మరి నెరవేర్చుదామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. జి మధుసూదన్ రెడ్డి గారు.